ఇప్పుడు చెవులు కుడితే కంటి చూపు పెరుగుతుంది. అందుకే పూర్వకాలంలో కుండలాలు మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు. ఆక్యూ పంక్చర్ అంటారే, చెవి కుడితే కను చూపు పెరుగుతుంది. గాజులు వేసుకుంటే ఈజీ డెలివరీ అవుతుందమ్మా. అందుకని గాజులు వేసుకున్న నరాలు వచ్చి గర్భసంచిని ఆరోగ్యంగా ఉంచుతుందిట. అందుకని సీమంతం అప్పుడు ఎక్కువగా గాజులు వేస్తారు. ఆ శబ్దం ఏమో గర్భస్థ శిశువుకి మానసికపరమైన సంతులనాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మ ఎప్పుడు తన దగ్గర ఉన్నట్టే ఫీల్ అవుతుంటాడట లోపలి గాజులు సవడికి. అతనికి ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల ఉన్న శిశువుకి. అందుకే గర్భస్థ శిశువుకి ఎప్పుడు మంచి మాటలు వినిపించాలి, మంచి పాటలు వినిపించాలి, మంచి దృశ్యాలు చూపించాలని ఆ గర్భిణీ స్త్రీకి అన్ని మంచి ఇష్టమైన వండి పెట్టి పుట్టింటికి ఎందుకు తీసుకెళ్తారు? ఆ ప్రేమాభిమానాలను పంచిపెడితే లోపల ఉన్న శిశువు కూడా అవన్నీ ఆస్వాదిస్తూ మంచి పౌరుడుగా మంచి ఉత్తముడుగా పుడతాడని కదా. వినిపెట్టారు చూడు అంజలి. మరి ఇవన్నీ మళ్ళీ మనకి వెనక్కి రావాలి. ఇవన్నీ మన గృహాన్ని గృహస్థాశ్రమంగా తీర్చిదిద్దుకోవడం చేత కావాలి. జీవితాన్ని యజ్ఞార్థంగా మలుచుకోవడం ఏమిటో మనకి తెలిసి రావాలి. ఆ తెలిసి వచ్చినప్పుడు ప్రతి గృహము ప్రతి గృహలక్ష్మి అంటే గుర్తొచ్చింది. పరమాచార్య వాళ్ళకు మాట అన్నారమ్మా,